రెండవ లోక్సభ స్పీకర్, బహుముఖ ప్రజ్ఞాశాలి, కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం అధ్యక్షులు శ్రీమాన్ మాడభూష్ అనంతశయనం అయ్యంగార్ 4వ భాగం 17/5/20. ఈ పుస్తకాన్ని ఆయన కూతురు అండాల్ గారు రాశారు. ఒక ముస్లిం కక్షిదార్ అంటే క్లెయిన్ ఒకరోజు ఉదయం అయ్యంగారు మేడ మీద కచేరీలో ఉన్న ఒక మహమ్మదీయ కక్షిదార్ వచ్చి సలాం చేశారు. కొంతసేపు ఉభయ కుశలాల ప్రశ్నలతో జంకుతూ అతను తన రాకకు కారణం చెప్పి ఒక సంచి అందించి, నేను మక్కా వెళుతున్నా, ఈ సంచిలో 500 రూపాయలు నా కూడబెట్టిన డబ్బు, నేను తిరిగి వచ్చి తీసుకువెళ్తాను. సెలవు తీసుకున్నాను. అయ్యంగారి దగ్గర ఎవరూ తలచని విధంగా ఆ ధనం మద్రాస్ అసెంబ్లీ ఎలక్షన్ ఖర్చులకు తోడ్పడి ఆ ముస్లిం కక్షిదార్ భగవంతుడిలా వచ్చి తను ముందడుగు వేయమన్నట్టు ఆ డబ్బే లేకపోతే తాను ధైర్యంగా పోటీ చెయ్యకపోయేవాడునని నాన్నగారు పదే పదే చెప్పేవారు. ఆ డబ్బులు రుణంగా లాగా వాడుకునే వడ్డీతో సహా అయ్యంగారు భద్రపడి ఆ కక్షిదారికై ఎదురు చూస్తూ 5 ఏళ్ల తర్వాత చిత్తూరులోని ఒక ఇస్లాం అసోసియేషన్ ఆ డబ్బు అప్పగించిన తరువాత అనంతశయనం అయ్యంగారికి గుండె భారం తీరినట్లే. సెంట్రల్ లెజిస్లేచర్ సదస్సు కాల ప్రభావంతో అయ్యంగారు ఎన్నో ఎలక్షన్లలో అసెంబ్లీ సభ్యుడిగా అనుభవం పొందారు. 1935 సంవత్సరంలో సెంట్రల్ లెజిస్లేచర్లో కూడా గెలుపొంది ఒక సభ్యుడు, సదస్సుడంటారు, సభ్యుడయ్యారు, మెంబర్. ఎంపీ అనంతశయనం తన ఖ్యాతి చిహ్నమైన వైష్ణవ తిరునామం యు ఆకారంలో నుదుట ఎల్లప్పుడూ విరాజిల్లుతుండ పార్లమెంటు సభలో ప్రసంగించేవారు. తన నామం కూడా తన పేరులాగా పొడుగ్గా ఉన్నందు సహసభ్యులచే గ్రాండ్ ట్రంక్ అయ్యంగార్ అని పిలువబడేవారు. సీనియర్ మృతి తన శ్రేయోభిలాషి అయిన శ్రీ దొరస్వామి అయ్యంగార్ వారి జూనియర్ రాజకీయ రంగంలో పురోగమించడానికి చూడటానికి చాలా రోజులు జీవించలా. తన సీనియర్ మృతిని గురించి అయ్యంగారు ఇలా చెప్పారు: కుమారుడు చాముడు, కోడలు పిచ్చి. ఆమె మేనకోడలతో కాఫీ తాగటానికి కూర్చున్న అకస్మాత్తుగా కళ్ళు బైర్లు కమ్మాయి. పార్శ్వవాయువు తగి చేతులు స్వాధీనంద కుడి భాగమంతా నిర్జీవమై వారు కిందకి ఒరిగిపోయారు. మంచంలో కొన్ని రోజులు బాధపడి 2 రోజుల్లో 2వ స్ట్రోక్ తగి శాశ్వతంగా కన్ను మూశారు దొరస్వామి అయ్యంగారని మన అయ్యంగారు చెప్పారు. మేము బడికి వెళుతూ దారిలో దొరస్వామి అయ్యంగారు శ్వాసిస్తుండటం చూశారు. కడుపు పైకి కిందకి కదులుతూ ఉండటం మాకు ఆశ్చర్యం కలిగి, పాపం కొన్ని రోజుల్లో ఇంటివారి ఏడ్పు శబ్దం విని వారు పోయారంటే సీనియర్ గారి అధ్యాయం అంతటితో ముగిసింది. అనంతశయనం తనను ఎప్పుడు జూనియర్గానే తలిచారు. సీనియర్ గారి కుటుంబ సభ్యులకు చేదోడు వాదోడుగా గురువు గారి అంత్యక్రియలు జరిపి చివరి వరకు తన హిషైషి అయిన దొరస్వామి అయ్యంగార్ వారి కుటుంబీకులు మరవలేదు. వారి కుటుంబంలో ఒక్కరుగానే ఉండిపోయారు. జ్యేష్ఠభ్రాత మరుగుపడిన అనుభవాలు. అనంతశయనం కర్మయోగిలా ప్రవర్తించి ఎప్పుడూ చేతిలో భగవద్గీత 2వ అధ్యాయం కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన శ్లోకాన్ని వల్లించేవారు. పనిలో ఎక్కువ ధ్యానాన్ని పోని విశ్రాంతి అని కొన్ని నిమిషాలుంటే ఏ మీటింగులకో లేక ఇంటికో చిన్న పిల్లలతో వచ్చి గడిపేవారు. వారికి సంతానం అంటే మక్కువ ఎక్కువ. వారిపై శ్రద్ధ చూపడం తన కర్తవ్యమని భావి పిల్లల పోషక పదార్థాల గురించి వారితో సంభాషించటంలో ఎక్కువ శ్రద్ధ చూపేవారు. తాము పోగొట్టుకున్న అన్నదమ్ముల ప్రీతి పిల్లల పొందగలి. చూడమ్మకు మొదటి 2 ఆడపిల్లలు పోయారు. 3వ అమ్మాయికి కుప్ప అనే ముద్దు పేరు పెట్టి పెద్దారు. కానీ అయ్యంగారు ఆమెకు రాజ్యలక్ష్మి అనే పేరు పెట్టి బిడ్డను స్పృశించి నలిగిపోతుందేమో అని బాధపడే
తన భార్య పుట్టింటికి బిడ్డను తీసుకువెళ్ళటానికి కూడా అభ్యంతరం తెలిపాడు. మూడవ అమ్మాయి ఆరోగ్య విషయం చాలా జాగ్రత్త పడి 2 ఏళ్ళయిన తర్వాత చెల్లమ్మ, తర్వాత కన్నా అని ముద్దుగా పిలువబడి వెంకటకృష్ణుడు జన్మించారు. అతని రాక ఇంటికి శుభసూచకం. ఇంతలోనే మొదటి పుత్రం కన్న వారిని అతి గారాబంగా పెంచారు. ఏదైనా సుస్థి చేస్తే వెంటనే అనంతశయనం గారి జూనియర్లు లెక్కలు కట్టుకొని డాక్టర్ను పంపించేవారు. ముఖ్యంగా బావమర్ది దొరస్వామి, పెనతండ్రి కుమారుడు కృష్ణమాచారి మొరదలైన వాళ్ళంతా ఇంటి పట్టునే ఉండేవారు. ఇల్లు బంధుమిత్రులతో కళ్ళలాడి కనీసం 50 మంది తక్కువ లేకుండా భోజనం. అయ్యంగారింట్లో ఒకరోజు ముందటి వసారాలో ఒక బోర్డు పెట్టద్దారు. దానిపై అయ్యంగారి అన్నయ్య ఇలా, ఇది అన్నదాన సత్రం, ఇక్కడ భోజనం పెట్టబడును. ఆ వ్రాత అయ్యంగారి దృష్టికి తేవటానికి, ఎందుకంటే వారు 24 గంటలు తన కోర్టు అసెంబ్లీ వ్యవహారాల్లో మునిగి ఉండడం అన్నగారికి నచ్చద. కాబట్టి అలా 6 పెద్ద హాల్లో ఒక పడక కుర్చీలో ఆసీనుడై ఒక చేత బెత్తం మరో చేత శుద్ధము కాబట్టి ఎవరైనా పని లేక తిరుగుతున్నారా అని కళ్ళకి చూస్తుండవు. ఇప్పటికీ వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా తెలుగు అక్షరాలు సరిగా వ్రాయలేదని నన్ను మా పెదనాన్న చావగొట్టేవా. కొట్టడం ముగిసిన తర్వాత శిక్ష ఏమిటంటే లంకణం లేదా చలిలోనే బయట రాత్రంతా గడబడి. మా పెద్ద నాన్న లాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉంటే నిరక్షరాస్యత పూర్తిగా పోయేది. అనంతశయనం చాలా శాంత స్వభావం. తన సోదరుడికి ఆగ్రహం కలిగించే పనికి ఎప్పుడు పూనుకో. సోదరుడు తన పిల్లలను సావబాదినా పట్టించుకునేవారు. అంత గౌరవం అన్నయ్య. అలాంటి అన్నయ్యంగారు సెంట్రల్ లెజిస్లేచర్లో సదస్యుడై పైకి వస్తున్న సమయంలో చనిపోయారు. 1934 సంవత్సరం అయ్యంగారు తన అన్నయ్య జ్ఞాపకార్థం గాంధీ రోడ్డులో రంగాభవనాన్ని కట్టి కాంగ్రెస్కు అంకితం చేసి అనంతశయనం దంపతులు చూడమ్మ తన 6 బిడ్డలు ఆప్యాయతతో పెంచుతూ అనంతశయనానికి చేదోడు వాదోడుగా ఇంటిలోని సమస్యలు పరిష్కరిస్తూ అందరి మెప్పు పొందే ఆమె పిల్లలను స్వతంత్ర భావి పౌరుడుగా తీర్చిదిద్ది ఎక్కువ కట్టుదిట్టం చేయటానికి ఆమె ఇష్టపడేదిగా. పిల్లలు కూడా ఆమె దగ్గర చనువుగా ప్రవర్తించారు. వివాహాన్ని గురించిన చర్చలు తీసుకువస్తే అమ్మ ఎప్పుడూ మౌనమే దాల్చే. భౌతిక ప్రేమ అన్న విషయం చర్చనీయాంశం కాదని హిందూ స్త్రీగా ఆవిడ గట్టి నమ్మకం. స్వయంగా అలాంటి చర్చలకు ఆమె ఎప్పుడూ ఒప్పుకునేది కాదు. తన వైవాహిక సంబంధం తన స్వంత విషయమని, దాని గురించిన ఎలాంటి వాదన అర్థరహితమని ఆమె అభిప్రాయం. దంపతులు తమ వ్యక్తిగత స్వాతంత్రాన్ని అనుభవించాలన్నదే ఆమె కోరిక. చూడమ్మ తన భర్తకు వ్రాసిన లేఖలు లేవు కాబట్టి వారి వివాహాన్ని గురించి ఎక్కువగా తెలియదు. లేఖలు లేకపోయినా ఆమెకు భర్తపై ప్రేమానురాగాలు. ఇలాంటి సున్నిత విషయాలు చర్చించి అయ్యంగారి జీవిత చరిత్ర వ్రాయటానికి ప్రోత్సహించలేదన్న మాట వాస్తవం. వారి బిడ్డలనైన అలాంటి ఆదర్శ దంపతుల వద్ద పెరగటం చేత వేరుగా లేఖలు పత్రాలు లేకుండా వారి అన్యోన్య దాంపత్యాన్ని అర్థం చేసుకోగలిగాం. ప్రాకృతికంగా ఇద్దరు భేదాభిప్రాయాలు కలిగి అయ్యంగారేమో ఆలోచన జాగ్రత్త అడుగు పెట్టేవారు. చూడమ్మ చాలా ఖరారైన మాట ఒకరి చేత ఒకటి అనేది ఆమె స్వభావం. అంటే ఏం చెప్పేదో చేశారు. ఏ మాటనైనా సూటిగా చెప్పారో. ఇంటి వ్యవహారాన్ని తన తమ్ముడు దొరస్వామిలో మాత్రమే చర్చ. తన భర్త మీద నింద మోపటానికి మాత్రం కాదు, వారిని గురించి గొప్పగానే చెప్పే. అమ్మ కంట తడిపెట్టిన రహస్యం అది ఎవరికీ తెలియనివ్వదు. ఈ దంపతులు తమ వివాహ జీవితాన్ని ప్రేమానురాగంతో ప్రారంభం. యవ్వనులు, స్వరద్రూపులు, మంచి బుద్ధిమంతులు. ఇద్దరి చదువు సంగీతాల్లో అభిరుచి ఎప్పుడూ బంధువులకు, స్నేహితులకు నిధి పెన్నిధులుగా
ప్రవర్తించే, కష్టాలకు గురైన వారిపై సానుభూతి ప్రకటించే, బీదలకు సహాయం చేసి వారి అజ్ఞానాన్ని దూరం చెయ్య సాహసక్తుగా ఉండేవారు. అయ్యంగారు ఎక్కువ చదువుకున్న తన భార్యను తనకు సమానంగానే చూశారు. ఆమెకు స్వరాజ్య పోరాటంలో తనతో కూడా గాంధీ గారి ఆశయాలు పాటించేది చేసి హరిజనుల మందిర ప్రవేశానికి ఆమె దోహదమిచ్చి చూడమ్మ తనను ఎప్పుడు వేరుగా తలతల గృహిణి అయిన బ్యాంకులో సొంత అకౌంట్ లేదు, చెక్కులో మణియార్దలో అన్నీ అయ్యంగారు పేరనే. డబ్బు కావాల్స్తే అయ్యంగారే బ్యాంకు నుంచి తెప్పించారు. ఎప్పుడైనా వేళాకోళానికైనా చూడమని అసెంబ్లీలో భార్యన ఆస్తిని అనుభవించే భర్తలు ప్రతికూలంగా ఒక చట్టం తీసుకురండి. తర్వాత రేపు అయ్యంగారి నిరాడంబరత గురించి తెలుసుకుందాం.